తిక్కన గారి గురించి మీరు చెప్పిన పద్యం ఒకటి, తర్వాత విస్ఫోటనం గురించి ఒక పద్యం చెప్పారు. ఈ ప్లాస్టిక్ వాతావరణం గురించి కంపేర్ చేస్తూ. అవును, అది ఒకసారి అనండి సార్. తిక్కన గారిదంటే హరిహరనాథ తత్వమున గారతులెత్తిన సౌమ్యశీలి. హరిహరనాథ తత్వమున గారతులెత్తిన సౌమ్యశీలి, కావ్య రచన వేద భాష్యమును యజ్ఞము చేసిన పుణ్యశాలి, భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, అంబరమును భూమితో కలిపి పద్యములల్లిన భావకేళి. అద్భుతం. అది వాళ్ళంతా సాగరఘాష కావ్యం ఇప్పటికి 3 భాషల్లోకి. ఇప్పుడు హిందీ, తెలుగు సరే, కన్నడ, హిందీ అయింది, ఇంగ్లీష్ అయింది, కన్నడం అయింది. మిగతా భాషలు ఎవరైనా వస్తున్నారా చేస్తామని? తమిళ నుంచి ఒక ప్రతిపాదన ఉంది, అది ఇంకా పరిశీలనలో ఉంది. అది అంటే ఇప్పుడు కన్నడంలో కూడా అయింది. ఎన్ని సంపుటాలు వచ్చింది సార్? ఎన్ని ఎడిషన్స్? ఇప్పుడు మొత్తం 8 సార్లు ముద్రణ వేసాం. ఒక్కోసారి 2000, సుమారు 16,000. 9కి సిద్ధంగా ఉందా? 9 సిద్ధంగా ఉంది, అవుతాం. ఇంకా మీరు రచనలు ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్? ఇంకా ఇదివరకు బాష్పకొచ్చాం, అవి వేసాం. ఇప్పుడు ఉన్న పద్యాలు మళ్ళీ వేయడం తప్పితే కొత్తగా రాయడం అనేది మానేశాను. తర్వాత ఇంక మొత్తం మీ పద్యాల్లో 2000 పద్యాలు పెండింగ్ ఉన్నాయి, అవి వేస్తున్నాం. అందులో ఇంకొక పద్య కవిత సంపుటి వస్తుంది. ఇంకా ఆశువుగా చమత్కారంగా చెప్పిన పద్యాలు ఉన్నాయి, అవధానాల్లో కాకుండా వేరేవి. అవి ఆశు పద్య మాలిక అని అదొకటి వస్తుంది. మన కుటుంబ సభ్యుల మీద చెప్పినవి, మా ఆవిడ మీద చెప్పిన పద్యాలు ఉన్నాయి 40-50, మా పిల్లల మీద చెప్పిన పద్యాలు ఉన్నాయి 50 పద్యాలు. ఇవి ఎప్పుడైనా ఉండాలి కదా, కదా. తర్వాత ఇప్పుడు మనం ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాత ఎలా ఉంటుందంటే అవి ఆ పద్యాలు లేవు అంటారు, ఎక్కడి నుంచి వస్తాయి. అవి ఉన్నంతలో ఏది ఇబ్బంది లేకుండా ఉండేవన్నీ మామూలుగా. దూర్జటి ప్రభావం మీ మీద చాలా ఉంది, చాలా వ్యక్తిత్వం. అదే రాజులు దగ్గరికి వెళ్ళకూడదనేది ఉన్నా సరే, ఒకవేళ ఆశ్రయం ఉన్నా సరే, రాజులు అంటే నాయకులు, కాలం మారింది కదా, నాయకులను ఆశ్రయించవద్దు. అలాగని మనకు ద్వేషం ఏమొద్దు. మనం వాళ్ళు ఒత్తిడి చేసినా మనం ఆ రాజకీయ సభలకు వెళ్ళడం, వాళ్ళని ఏదో పోగొట్టడం, అది వద్దు. అది మనకు సంబంధం, అది దుర్జడి ప్రభావం. ఎందుకంటే నేను రుచి మరిగానండి, పరమేశ్వరుడు కరుణ రుచి మరిగాను 98లోనే. అదే నేను ఎలా ఇంకోటి ఏదో మందార మకరంద మాధుర్యమున దేవులు మధుపంపు పోగునే మదన మొలకు అని 98లో నాకు ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, మానసికమైన ఇబ్బంది ఉన్నప్పుడు నేను అమ్మవారిని ప్రార్థిస్తే నాకు ఆవిడ అనుగ్రహించడం నా కళతో నేను చూశాక, ఇది నా కృషి కాదు ఆవిడ అనుగ్రహమే అని నాకు స్పష్టంగా తెలిసాక నేను వెర్రాండా సార్ మామూలు వాళ్ళు వెనకాలపడి. అది ఒక బేరం, అది చెప్పారు కదా. 10 కోట్లు ఇవ్వగలిగిన వాడు మన దగ్గర ఉంటే 10 లక్షలు మనం ఎందుకు అడుగుతామండి? 10 రూపాయలు మనకెందుకు? 10 రూపాయల వాడు మనకెందుకు? అసలు ఈ పెద్ద వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళ పదవులకు వీళ్ళ గ్యారంటీ లేదు, మనకేమిటిస్తారు వీళ్ళు? భగవంతుడు అని అనుకోండి, వాళ్ళు ఆయన ప్రవేశిస్తాడు. పద్మశ్రీ ఎందువల్ల వచ్చింది? ఎవరిని అడిగాను నేను? మరి విమర్శిస్తే రాదు అంటారు, విమర్శించిన వాడికి పద్మశ్రీ రావడం ఏంటండి? అవునవును, మనం నిజం చెప్పాం, విమర్శించడం బాగా విమర్శించారు, నిజం ప్రచారమే. మనం పక్షపాతం ఏం లేదు సార్, ఎవరి పట్ల మనకి మీ అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పారు. వ్యక్తుల్ని ప్రశంసించలేదు, వ్యక్తుల్ని విమర్శించలేదు, నిక్కచ్చిగా మాట్లాడారు. విషయం గురించే మనం మాట్లాడారు. నాది విషయగతమైన ప్రశంస, విషయగతమైన విమర్శ. ఓవరాల్ గా మీకు ఏ కవులు బాగా ఎక్కువ ఇష్టం సార్? మీ పోతన చెప్పారు, శ్రీనాథుడు చెప్పారు, వ్యక్తిత్వానికి పోతన, కవిత్వానికి శ్రీనాథుడు, దూర్జటి ఇంకా ఎక్కువ ఇష్టం. అవునా? దూర్జటి కవిత్వం చాలా ఇష్టం. ఆయన వ్యక్తిత్వం అంటారా? ఆయన వ్యక్తిత్వం అంటే ఆ ఒక్క విషయం. మళ్ళీ ఆయనకి రకరకాల అది వేరే మనకి అవసరం. ఆయన ఖచ్చితంగా మాట్లాడడం కృష్ణదేవరాయలు ఎదురుగానే, రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం. ఆయన దగ్గర ఉన్నంత కాలం బాగా ఉండి బయటకు వచ్చిన పద్యాలు చెప్పాడా? ఏం జరిగింది? అలా అనుకోవడానికి లేదండి. కృష్ణదేవరాయల సౌజన్యాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఆయన వ్యతిరేకంగా మాట్లాడినా సరే కవికి ఆ స్వేచ్ఛ ఉండాలని గౌరవించే రకం. కవుల స్వాతంత్రాన్ని హరించేవాడైతే ఆయన కూడా కవి కదా, స్వయంగా మౌన విజయం రాసి పెట్టేవాడు కాదు. అందుకని కృష్ణదేవరాయల సౌజన్యాన్ని ఎక్కువ మెచ్చుకోవాలి. దూర్జటి రాసిన పద్యాలు సహించి ఆయన ఆస్థానంలో ఉండనిచ్చాడు అంటే కృష్ణదేవరాయల సౌజన్యం. ఆయన ఆస్థానంలో ఉన్నప్పుడే రాశారంటారు ఈ పద్యాలని? ఉన్నప్పుడే రాసి రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం. బయటకు వచ్చాక ఇంకా ఎక్కువ కాలం ఆయన కృష్ణదేవరాయలు అంటే ఒకటి, అది కూడా జరుగుండొచ్చు. మీరు కృష్ణదేవరాయలు ఎక్కువ కాలం బతకాలి, వీళ్ళంతా ఎక్కువ బతికారు. చిన్న వయసులో వెళ్ళిపోయారు, చిన్న వయసులో 50 ఏళ్ల వయసులో వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, వచ్చే తర్వాత కూడా రాసి ఉండొచ్చు. తర్వాత ఇంత సంప్రదాయమైన కవులు, పద్యము, తర్వాత లోపల బోల్డ్ ఆధ్యాత్మిక భావనలో దైవం పట్ల అపారమైన గౌరవము, ఇలా లోపల ప్రయాణం జరుగుతున్న మీలో ఈ శ్రీశ్రీ గురజాడ పూర్తి కాంట్రాస్ట్ కదా. వాళ్ళు ఎలా సార్?
నాకు మొదటి నుంచి ఉన్న నిజాయితీయే ఆ పని చేయించింది. నాకు ఎప్పుడు దేన్ని నమ్మానో దాన్ని ఆచరించడం తప్పితే ఎవరి కోసమో మాట్లాడడం, దానికోసం మెహర్బానీ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను కమ్యూనిస్టు పుస్తకాలు చదివాను, శ్రీశ్రీ కవిత్వం చదివాను, నన్ను ఆకర్షించింది. ఆ సమయంలో మా పెద్దబ్బాయి పుట్టాడు. ఇంకా నన్ను ఎవరేమనుకుంటారో నేను ఆలోచించాలి. పైగా ఇంకో చిన్న కారణం కూడా, 2 అక్షరాల పేరు. మా నాన్నగారు నాకు గరికిపాటి వెంకట బసవ నరసింహారావు అని పెట్టారు. పాస్పోర్ట్లో కదా, ఎయిర్పోర్ట్లో పట్టదా పేరు. ఎప్పుడైనా విదేశాలు బోర్డు వెళ్ళాం కదా, 18 దేశాలు తిరిగాం, 1 కోటి 10 సార్లు తిరిగేసాం. ఎప్పుడు పాస్పోర్ట్లో నింపాలన్నా వాడు పూర్తిగా రాయమంటాడు, ఆ గళ్ళు సరిపోవు. అంటే ఒప్పుకోడు వాడు, యాత్ర పడుతున్నాం. నేను అందుకే మా పిల్లలిద్దరికి గరికిపాటి శ్రీశ్రీ, గరికిపాటి గురజాడ అదే చిన్నగా, అలా చిన్న అక్షరాలు. మహాకవి ఎవరు పెట్టలా, శ్రీనివాసరావు అని పెట్టలేదు నేను, అలా గురజాడ అంతే. రెండోది వాళ్ళిద్దరు భావాలు కూడా, ఎంత సాహిత్య సంస్కర్త గురజాడ, మనం మర్చిపోతే అలాగా. కన్యక ఆ రోజుల్లో పడిన పాటలు, కన్యాశుల్క నాటకం ఎటువంటిది. ఇప్పటికి తెలుగు సాహిత్యంలో నాటకం అంటే అదే కదండి. అంతే. అది ఇప్పుడు ప్రాక్టీస్లో లేకపోయినా కళారూపం కదా, కళారూపానికి ఆచారం ఉండాల్సిన పని. ఇప్పుడు కాళ్ళకున్నారాయణ ఆ ప్రభావం వారి నిజాయితీగా మెచ్చుకోవడానికి నా సంప్రదాయవాదం కానీ, నా సరస్వతి సేవ కానీ నాకు అడ్డం కాలేదు. శ్రీశ్రీ ఎందుకు అనిపించారు? ఆయన వ్యక్తం చేసిన విధానం. ఇప్పుడు భావాలు చాలామందికి ఉంటాయి, కవిత్వంలో ఎప్పుడు భావం కంటే కూడా భావం వ్యక్తం చేసిన విధానమే ముఖ్యం. వ్యక్తీకరణ. ఏం చెప్పావు అనేది కవిత్వం కాదు, ఎలా చెప్పావు అనేదే కవిత్వం. ఏం చెప్పావు అనేది ఉపన్యాసం. తిట్టావు కానీ బాగా తిట్టావు అన్నట్టుగా, తిట్టావు కానీ బాగా తిట్టావు అన్నట్టుగా, తిట్టావు కానీ బాగా తిట్టావా అని ఆ తిట్టినవాడికి అనిపించాలి. ఆయన చెప్పిన ప్రభావం అంటే ఊపేస్తాడు మనిషిని, ఉండనివాడు. ఆయన గీతాన్ని వైప్లవ్య గీతాన్ని, యజ్ఞోప గీతాన్ని ఏంటి మొత్తం ఇలా కదిలిపోతాడు మనిషి. ఇక్కడ విశ్వనాథ్ కూడా చాలా పొగిపాడు గారు కవిత్వం. నా వెలుతుంచే నా విరచించే నవీన గీతకి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటే లొంగనవాడు ఎవడు ఉంటాడు సార్, వాడు మనిషి కాదు. అవును. పైగా అది వెంటనే అది పరిష్కారం అని కూడా అనిపిస్తుంది. అనిపించని కవిగా శ్రీశ్రీ పరిపూర్ణంగా విజయవంతం అయ్యాడు. ఆయన అనుకున్న కమ్యూనిజం వచ్చింది లేదా అది వేరే విషయం, కవిత్వం వల్ల రాదు. అది నన్ను అడిగితే ఉద్యమాలకి కవిత్వం వల్ల జరిగినంత మేలు కవిత్వానికి ఉద్యమాల వల్ల జరగలేదు. ఏ ఉద్యమమైనా ఉద్యమాల కవిత్వం బాగా సహకరించింది. కవులందరూ ఏమి ఉద్యమాల వల్ల ఏమి లాభపడపల, వాళ్ళు నష్టపోయారు. జాతీయోద్యమం, భక్తి ఉద్యమం, ఆయా ప్రభుత్వాలు వచ్చాక ఈ కవులను గౌరవించి పదవులు ఏమి ఇవ్వలేదు నిజానికి. ఇప్పుడు ఇంకా ఇస్తున్నారు కానీ పూర్వం లేదు అసలు. తర్వాత సాగర ఘోషలో మనకి ఏకసూత్రం ఉందంటారు సార్ కావ్యానికి. ఏకసూత్రత అంటే కథాపరంగా లేదు, ఎందుకంటే కథే లేదు అందులో. ఇప్పుడు అది ఒక కథ కాదు, టాపిక్స్ అవి. నేను ప్రపంచంలో మానవుడి కథకి ఏకసూత్రత అంటే మానవుడుగా ఏకసూత్రత ఉంటుంది. అందుకే నేను క్రోనలాజికల్ ఆర్డర్ పాటించాను, నాకు ఎక్కడ తప్పలేదు. నేను బుద్ధి పొరపాటు ఏమైనా జరిగితే జరగాలని తెలిసి చేయలేదు. దశావతారాలతో మొదలుపెట్టి రామాయణ కాలం, భారత కాలం, తర్వాత ఆధునిక కాలంలోకి వచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు వచ్చి ఇంచుమించు 6 ఆశ్వాసాలు పూర్తి చారిత్రకంగా నడిపించి తర్వాత వైజ్ఞానికం, పర్యావరణం, రోడ్లు, పరిస్థితులు అంతాను, తర్వాత అంతా చివరి పరమాంతరంగంలో అద్వైత సిద్ధాంతం ఇలా తీసుకెళ్ళాను. ఇందులో మీకు ఇది చూసినట్టయితే మానవ జీవన క్రమం మొత్తం సమాజం అంతా ఒక మానవుడు అనుకుంటే ఏకసూత్రత లేకుండా ఎలా ఉంటుంది? అదే ఏకసూత్రత. ఆది శంకరాచార్యుడు మీకు అలాగే మానవుడి కథగా ఏకసూత్రత. అంతేకాని దాన్ని మీరు మను చరిత్రతోనో వసు చరిత్రతోనో పోల్చి కథా ఘట్టాల కింద పోలిస్తే మీరు ప్రబంధం అని చెప్పలేదు కదా. చెప్పలేదు దాన్ని. అవును, మీరు ఆల్రెడీ వివరించారు కదా. సో కన్యాశుల్క నాటకాన్ని మీరు అభిజ్ఞాన శాకుంతలం నాటి నాటక లక్షణాలతో పోల్చి విమర్శించడం ఎంత తప్పు, సాగర ఘోషని ప్రబంధాలతో పోల్చడం అంతే తప్పు. ఎలా విమర్శించారంటే మీకు చదవడం చేత కాదని అర్థం. అంతే అర్థం. దాన్ని మీరు సింపుల్గా చెప్పారు కదా, మీరు అట్టలు వెనక పేజీలోనే రాశారు కదా.